ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత, ఆ అమ్మాయి, అబ్బాయి కలిసి కాపురం చేస్తుంటే, వాళ్ళది కాస్త పెళ్లి కాదు అంటూ ఆ అమ్మాయిని తీసుకురండి అని మైనర్ కాదు, మేజర్ అయిన అమ్మాయి 18 ఏళ్ళు దాటిన అమ్మాయి ఇంకొక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. తల్లిదండ్రులకు ఆ విషయం తెలుసు. తెలిసి కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ ఏసి నిర్బంధించాడు నా కూతుర్ని అని హైకోర్టుకి వెళ్తే, అసలు విషయం గ్రహించినటువంటి కోర్టు తల్లిదండ్రుల పిటిషన్ కొట్టేసిన ఉదంతం ఇది. మేజర్ అయిన యువతి తన ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు అది అక్రమ నిర్బంధం కిందకి రాదని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ఇలాంటి వ్యవహారాల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న తమ కుమార్తెను రోజువారీ కూలి అయిన ఆనందబాబు అనే వ్యక్తి అక్రమంగా నిర్బంధించారంటూ ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్ర రాయ్, జస్టిస్ గేదెల తుహీన్ కుమార్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు యువతిని ధర్మాసనం ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తులు ఆమెతో మాట్లాడారు. ఆనందబాబుని ప్రేమించానని, ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని ఆమె వివరించారు. తనను ఆనందబాబు నిర్బంధించలేదని తెలిపారు. ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నామని ధర్మాసనం ప్రశ్నిస్తే తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. అయితే తమ కుమార్తెతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లైన ఆమె తల్లిదండ్రులు కోరగా ధర్మాసనం అందుకు అనుమతి ఇచ్చింది. అరగంట పాటు కోర్టు హాల్ బయట కుమార్తెతో ఆమె తల్లిదండ్రులు మాట్లాడారు. అనంతరం కూడా ఆమె తాను ఆనందబాబుతోనే కలిసి ఉంటానని కోర్టుకు నివేదించారు. దీంతో ధర్మాసనం తల్లిదండ్రుల పిటిషన్ విచారణార్హత లేదని కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.